గిరిజనుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమితమైన ప్రేమ వచ్చేసింది. ఎందుకు? ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత. ఆ ప్రేమ ఎందుకు వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో ఇప్పుడు రేషన్ వాహనాలు వాలంటీర్ల గురించి అయితే ఒక పోస్ట్ అనేది అధికారంగా పోస్ట్ చేసింది. అదొకసారి మనం చూద్దాం. నిన్న వాలంటీర్లు, నేడు రేషన్ వాహనాలు. జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటింటా రేషన్ పంపిణీకి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. గిరిజన ప్రాంత ప్రజలకు మళ్ళీ తిప్పలు తెస్తున్న తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్స్ను దూరం చేస్తూ నిన్న తీర్మానం. నేడు ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీని నిలిపివేస్తూ నిర్ణయం. మారుమూల గిరిజన ప్రాంత ప్రజలు ఇక కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిందే. రేషన్ షాప్స్ వద్ద మళ్ళీ క్యూలైన్ తిప్పలు పడనున్న గిరిజనులు. గత 5 ఏళ్ళుగా గడప వద్దే జగనన్న ప్రభుత్వం అందించిన సేవలకి వరుసగా మంగళం అంటూ ఈ పోస్ట్ అయితే పెట్టారు. ఇక్కడ రిపీటెడ్గా వాలంటీర్ల గురించి అయితే ఒకటి ఇచ్చిన ఒక్క లైన్లో తేల్చేసి ఇక ఈ ఎండియు వాహనాలు ఈ రోజుతో నిలుపుదల చేస్తున్నారు కాబట్టి గిరిజన ప్రాంతాల్లోని గిరిజన ప్రజలు ఇక లైన్లో నిలబడాలి, ప్రభుత్వ సేవలు ఇక వాళ్ళ గడప వద్దకు వెళ్ళవు అని గిరిజనుల్ని కేవలం ఉద్దేశించి వీళ్ళు ఈ పోస్ట్ అనేది అధికారికంగా పోస్ట్ చేశారు. తాడేపల్లి నివాసానికి అలాగే తిరువూరికి మనకు ఉన్నటువంటి దూరం ఒక 60 నుంచి 70 కిలోమీటర్లు ఉండొచ్చు, లేదా ఒక 60 కిలోమీటర్లు ఉండొచ్చు. ఇక్కడ గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు, తాండాలకు సంబంధించిన వాళ్ళు కలుషిత నీరు తాగి తక్కువ వయసులోనే మూత్రపిండాల వ్యాధులకి అలాగే కిడ్నీ సమస్య వ్యాధితో మృతి చెందిన ఘటనలు చాలా ఉన్నాయి. చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీని గురించి చాలామంది ప్రజా సంఘాలు రోడ్లెక్కాయి. సిపిఎం పార్టీ లాంటి పార్టీలు కూడా ధర్నాలు నిర్వహించారు. ప్రజా సంఘాలలో ధర్నాలు ఏ రోజు పట్టించుకోలేదు. అయితే ఎంపీ కేసినేని నాని గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మరి కొంత ఉపశమనం కలిగించేలాగా ట్రాక్టర్ల సహాయంతో అక్కడికి మంచినీటి పంపించారు. అలాగే విడుదల రజనీ గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు అక్కడికి పర్యటించి వాళ్ళకి హామీ ఇచ్చారు. త్వరలోనే పూర్తి చేస్తాం, ఇక్కడ క్లోరైడ్ సమస్య అవి లేకోకుండా ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం, త్రాగునీటి ఎద్దడిని తీసేస్తామని హామీ ఇచ్చారు. హామీని తొంగలోకి దొక్కారు. ఒక డయాలసిస్ కేంద్రం అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే రోగం వచ్చిన తర్వాత డయాలసిస్ చేయించుకోవడానికి. సో గిరిజనుల మీద ప్రేమ ఉన్న వాళ్ళు మరి ఇన్ని 5 సంవత్సరాల నుంచి ఆ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారు అనేది కూడా మనం ఏదైనా ప్రతిపక్షంలోకి వచ్చాక మన ప్రజల సమస్యలు గుర్తురావటం కాదు, అధికారంలో ఉన్నప్పుడు వాటిని పరిష్కరిస్తే ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చే బాధ తప్పిద్ది. ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను అలా పక్కన పెట్టేసింది టెంపరీగా. మరి భవిష్యత్తులో మరి దాన్ని ఏమన్నా మళ్ళీ ఆ వ్యవస్థను తీసుకొచ్చే ఆలోచనలు అయితే ఉన్నారన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎండియు వాహనాలు ఆపేశారని అంటున్నారు, విమర్శిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మంగళం పాడిందని. ఎందుకంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ గొంతెత్తుతున్న నినాదం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ అనేది వ్యర్థం, అనవసరంగా జీతాలు ఇస్తున్నారు, సచివాలయంలో డజన్ల కొద్దిగా ఉద్యోగులు ఉంటున్నారు, వాళ్ళకి ఏ పని బాట లేకుండా మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు, ఇంతమంది ఎందుకు అనేది వాళ్ళు మొదటి నుంచి ప్రశ్నిస్తున్న విధానం. అదేవిధంగా ఈ వాహనాలు కూడా ఇంటింటికి రేషన్ డెలివరీ అన్నారు, కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి కనపట్ల. ఏదన్నా ఒక రోడ్డు కూడల్లో ఆగుతున్నారు, అక్కడున్న జనం అందరూ అక్కడికి వచ్చేసి ప్రజలు అక్కడ తీసుకోవటం, ఆ లబ్ధిదారులు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇంటింటికి రేషన్ పంపిణీ అనేది జరగలేదు. అయితే ఇది అదనపు భారం కూడా ప్రభుత్వానికి. అది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చెబుతూనే వస్తుంది. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, ఇది ఉంచుతామని ఆయన హామీ ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ ఎండియూకి ఇవ్వాలి శాలరీ, అలాగే వెనకమాల బియ్యం పోసే రేషన్ బట్టే హెల్పర్కి ఇవ్వాలి జీతం. వీళ్ళందరికీ ఇస్తే అది నిర్వహణ భారం ఎక్కువ అయిపోతుంది. మనం చూడొచ్చు, చాలా ఎండి వాహనాలు తీసుకున్న వాళ్ళు కాకుండా వాళ్ళు వదిలేస్తే వేరే వాళ్ళు దాన్ని ఆ సేవలు కంటిన్యూ చేస్తున్న ఘటనలు అయితే చాలా వరకు ఉన్నాయి. సో ఈ 2 వ్యవస్థలు వాళ్ళు మొదటి నుంచి ప్రోత్సహించలేదు. ప్రభుత్వానికి అదనపు ఖర్చుగా ఉంది కాబట్టి పక్కన పెట్టేశారు. మరి వాళ్ళ లెక్కలు అన్నీ చూసుకోవాలి కాబట్టి ఎంత బడ్జెట్ వెళ్తుంది ఏంటనేది వాళ్ళకి అదనంగా ఉంది, పక్కన పెట్టారు. పాత వ్యవస్థ, డీలర్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా నెలలో ఒక రోజే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తెచ్చుకోవచ్చు. సో ప్రభుత్వం ఈ వాలంటీర్లు అలాగే ఈ రేషన్ వాహనాలకు పెడుతున్న అదనపు ఖర్చును తగ్గించుకొని ఇప్పుడు సచివాలయ ఉద్యోగస్తుల చేత ఈ పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు. వాళ్ళకు కూడా విధుల్లో గ్రౌండ్ లెవెల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నట్టు ఉంటుంది, వాళ్ళను ఉపయోగించుకున్నట్టు ప్రభుత్వం ఉంటుంది. ఇక ఇంటింటికి ఇప్పుడు వాలంటీర్ ప్లేస్లో ఈ సచివాలయ ఉద్యోగస్తులు వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తారనమాట.